వైజాగ్ అంటేనే టూరిజంకి వన్ స్టాప్ డెస్టినేషన్. అలాంటి ప్లేస్ని ది బెస్ట్గా మార్చేందుకు ఎన్నో రకాల అడ్వెంచర్లు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కైలాసగిరిపై మినీ ట్రైన్ జర్నీ, రోప్ వే లాంటివి ఉన్నాయి. ఇప్పుడు కైలాసగిరికి వచ్చే టూరిస్టులకు మరిన్ని అనుభూతుల్ని మిగిల్చేలా రోప్ సైక్లింగ్, జిప్ లైనర్ ఏర్పాటయ్యాయి. వాటితో అడ్వెంచర్ ఫీట్లు చేస్తూ టూరిస్టులు ఫుల్ చిల్ అవుతున్నారు. విశాఖలోని కైలాసగిరికి మరో కొత్త అట్రాక్షన్ వచ్చి చేరింది. అదే రోప్ సైక్లింగ్ జిప్ లైనర్. భూమికి 300 అడుగుల ఎత్తులో 150 మీటర్ల పొడవున రోప్ పై సైక్లింగ్ చేస్తే వచ్చే మజానే వేరు. జిప్ లైనర్ తో అటు ఇటు ఓ ట్రిప్ వేస్తే కలిగే ఫీలింగే వేరు. కేవలం హిల్ స్టేషన్స్ లోని టూరిజం స్పాట్ లో మాత్రమే ఉండే ఈ అడ్వెంచర్స్ ఇప్పుడు కైలాసగిరి పైన అందుబాటులోకి వచ్చేసాయి. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి విశాఖ అందాల్ని చూసేందుకు వచ్చే టూరిస్టులకు ఈ రోప్ సైక్లింగ్, జిప్ లైనర్ కొత్త అనుభూతిని పంచుతున్నాయి. కైలాసగిరిలో రోజు రోజుకి టూరిజానికి సంబంధించి ఎన్నో ఎక్విప్మెంట్ అయితే తీసుకొస్తున్నారు. మనం చూడొచ్చు రోప్ సైక్లింగ్, అదేవిధంగా జిప్ లైన్ కూడా ఆ రెండింటిని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి వీటిని లైన్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వచ్చేటటువంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి టూరిస్టులు అయితే వస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆ సముద్రాన్ని చూడడమో లేకపోతే ఇక్కడ రోప్ వే దగ్గరికి వెళ్ళడం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ ట్రైన్ ఒకటే అవుతుంది. ఇక్కడ వరకు మాత్రమే ఉంది తప్ప ఇంకా కొత్తగా అనుభూతి అంటే లైక్ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి హిల్ స్టేషన్స్లో ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి అందుబాటులో ఉన్నాయి, వాటిని తీసుకురావడంలో కొంత వెనకడికి వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విఎంఆర్డీఏ అటు ముఖ్యంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం కదా, ఒక పక్కన రోప్ సైక్లింగ్తో పాటుగా జిప్ లైన్ వెళ్తున్నటువంటి వాళ్ళు, ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఎట్లా ఉందండి? దేనికి వెళ్ళారు మీరు? చేస్తే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? గాల్లో తేలియాటు వెళ్ళారు కదా. యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. జిప్ లైన్ చాలా మంది భయం వేసింది, బట్ స్టాఫ్ అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు. ముందు తర్వాత ఎలా ఉంది అని మొత్తం అడిగారు. కానీ భయం అయితే వేసింది, బట్ ఎట్ ద ఎండ్ మాత్రం సేఫ్టీ మెజర్స్ బాగున్నాయి కాబట్టి ఇట్ వాస్ గుడ్. అంటే వెళ్తున్నప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా చేశారు? ఇది ఫస్ట్ టైం కొంచెం భయం వేసింది, బట్ అంతేం లేదు. బికాస్ అది మొత్తం రోప్ టైట్గానే ఫిట్ చేశారు, సో భయపడేది ఏం లేదు. బట్ బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. సో ఒక జిప్ లైన్కి వెళ్ళారా? సైక్లింగ్ కూడా చేశారా? సైక్లింగ్ కూడా చేశాను. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. స్టాఫ్ మొత్తం చాలా బాగా ప్రతి చోట వాళ్ళు చెక్ చేశారు. సైక్లింగ్ కొంచెం గాలి వల్ల బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, కానీ ఇట్ వాజ్ ఆసమ్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఇక వస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ వచ్చేవాళ్ళు. అదేవిధంగా సేఫ్టీ ప్రికాషన్స్ విషయంలో కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీసుకుంటున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అటు సైక్లింగ్కి వెళ్ళినా అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళు దిగేటప్పుడు అంటే ఆ జిప్ లైన్ నుంచి దిగుతున్నప్పుడు కూడా వాళ్ళకి ఉన్నటువంటి రోప్స్ని రిమూవ్ చేసేటప్పుడు కానీ ఇక్కడ మనం చూడవచ్చు స్టెప్స్ ఆ మెట్టిల్లో నుంచి ఎక్కడం దిగడం ఈ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంది. చూస్తున్నాం కదా బ్రో, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ చేశారు? గాల్లో ఒకసారి 2 రౌండ్స్ కొట్టారు కదా, ఏమనిపిస్తుంది? लैंग्वेज प्रॉब्लम है, इज़ वेरी गुड एक्सपीरियंस. जी फर्स्ट टाइम एक्सपीरियंस था जी, वेरी गुड एक्सपीरियंस है. అంటే ఇక్కడికి డిఫరెంట్ ఆ ప్లేసెస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చూడొచ్చు ఎలా వస్తూ ఉంటారు. మన పైన చూస్తున్నాం కదా, ఒకేసారి సైకిల్ మీద తర్వాత జిప్ లైన్ 2 వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్, వెళ్ళొచ్చండి. సైక్లింగ్ 2, జిప్ లైన్ 2 వెళ్ళొచ్చు సార్. 4 మెంబర్స్ ఒకసారి వెళ్ళొచ్చు సార్. అంటే ఇప్పుడు జిప్ లైన్కి సంబంధించి చాలా టైట్గా ఒక పర్సన్ పట్టుకుని ఉంటున్నారు కదా, ఎందుకు ఇలా పట్టుకుని ఉండడం ఏంటి అసలు? బ్రేకింగ్ సార్. ఓకే, ఇప్పుడు ఇద్దరు వెళ్ళినప్పుడు 1 by 1 వచ్చినప్పుడు ఇది సేఫ్టీ బ్రేకింగ్ సార్. ఇది కాకపోతే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా టోటల్ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. వస్తున్నారు కదా, వచ్చేటటువంటి వాళ్ళ అందరినీ అంటే వాళ్ళు చూస్తున్నటువంటి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక పక్క నుంచి అటు జిప్ లైన్ కానీ అదేవిధంగా సైక్లింగ్ కానీ రెండిట్లో కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొంత భయమైనా కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటిది మాత్రం చాలా బాగుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 300 అడుగుల ఎత్తులో రోప్ పై సైక్లింగ్ చేస్తే అక్కడ కలిగే ఫీలింగ్, అక్కడి నుంచి కనిపించే దృశ్యాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. దాదాపుగా 300 ఫీట్ పైనే హైట్లో వెళ్తున్నాం. కొంత భయం అనిపిస్తుంది రోప్ మీద ఎండింగ్కి వెళ్ళేసరికి. సో రిటర్న్ జర్నీలో కూడా ఎట్లా ఉందో మేము చూస్తాం ఒకసారి. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మమ్మల్ని అయితే వదులుతున్నటువంటిది అయితే మేము చూడొచ్చు. సో వెళ్తున్నాం మళ్ళీ స్లోగా, అంటే ఇక్కడ సైకిల్ తొక్కుతూ
కూల్గా వెళ్తున్నాం అనమాట. ఒక విధంగా గుండెల్లో చిన్న భయం ఉన్న ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి రెండోసారి అట్లాంటి భయం అయితే లేదు. అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం కైలాసగిరి కొండకి సంబంధించి కానీ అటు మరోపక్క సముద్రం కానీ మనం సముద్రాన్ని కానీ చూడొచ్చు. ఇదంతా కూడా ఒక హ్యాపీ మూమెంట్. సో ఓవరాల్గా వెళ్తున్న దాన్ని బట్టి చూస్తే ఇదంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంది. వచ్చేటటువంటి ప్రయాణికులందరూ అంటే ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు పర్యాటకులందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఎట్ ఎ టైం వెళ్తున్నటువంటి మాకు సంబంధించి ఒక పక్క ఈ స్కై సైక్లింగ్తో పాటుగా మరో పక్క చూస్తే ఈ రోప్కి సంబంధించి ముఖ్యంగా చూస్తున్నాం కదా జిప్ లైనర్కి కానీ దీనికి కానీ ప్రతిదాన్ని చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది. వస్తున్నటువంటి ఎంతమంది అటు పర్యాటకులు నిజంగా విశాఖకి సంబంధించి వైజాగ్లో ఏర్పాటు చేసిన దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కొత్త అడ్వెంచర్ని VMRDA ఏర్పాటు చేసింది. కైలాసగిరికి వస్తున్న వాళ్ళంతా వీటిని ట్రై చేస్తున్నారు. మొదట్లో కొంత భయపడినా తర్వాత ఎంతో థ్రిల్ ఫీల్ అవుతున్నామని టూరిస్టులు చెప్తున్నారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి కైలాసగిరి చూద్దామని. ఇక్కడ అడ్వెంచర్స్ బాగున్నాయి, సైక్లింగ్ అది చాలా బాగా అనిపించింది. సో మేము బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇప్పుడు చూసారు, వెళ్ళాలనిపించిందా? వెళ్తున్నారా? అలా వెళ్తున్నామండి, అందుకే టికెట్స్ తీసుకున్నాం బ్యాచ్ అందరం కలిసి. ఎంజాయ్ దట్. అసలు ఇట్లాంటిది ఇక్కడ అరేంజ్ చేస్తారు, ఇక్కడ ఒకటి ఉంది అనే ఐడియా. యాక్చువల్గా మన సౌత్ ఇండియాలో ఇట్లాంటిది లేనట్టుంది. సో ఫస్ట్ టైం అనుకుంటాం మేము చూడడం కూడా. సో ఒకసారి అడ్వెంచర్ ట్రై చేద్దామని. ఇప్పుడు ఇట్లాంటి వాటికి వెళ్ళాలంటే మేబీ నార్త్ ఇండియా అటువైపు ఉన్నట్టుంది. సో సౌత్ ఇండియాలో మేబీ వీఆర్ ట్రయింగ్ ఫస్ట్ టైం. సో ఇది చూస్తున్నా ఎట్లా అనిపిస్తుంది? చాలా స్టైలిష్గా ఉన్నారు, అక్కడ చాలా అడ్వెంచర్ అనేసరి. అయ్యో మాకన్నా స్టైలిష్గా అయితే కైలాసగిరి ఉందండి. ఇటువంటి అందాలను చూడడానికి ఎక్కడి నుంచో వస్తున్నారు. సో లోకల్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోరనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాంగ్ హైదరాబాద్ నుంచి మేము ప్రత్యేకంగా వచ్చిందంటే మేము రీల్స్లో చూసి దీనికోసం వచ్చాం. మేము స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించింది, తర్వాత బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. సో పైనుంచి చూస్తుంటే కింద ఏమని కనిపిస్తుంది, ఎట్లా కనిపిస్తుంది, ఎలా ఉంది? కొంచెం భయంగానే ఉంది. సో ఆయన ముందు వెళ్ళిపోయారు, తర్వాత వెనక్కి వెళ్ళారు. అది మీకు ఏమైనా సింగిల్గా వెళ్ళడం భయం అనిపించిందా? భయం అనిపించింది, ఎక్కడ పడిపోతానేమో అని అనిపించింది. కానీ అదేం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కానీ చాలా బాగుంది. సెకండ్ టైం అయితే నేను చాలా బాగుంది. సెకండ్లో వచ్చినప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు కదా, అంటే ఏమైనా మీరు ఒకరి వైపు ఒకరు చూడడం కానీ మాట్లాడడం కానీ అది ఏమైనా ఉందా అసలు? కమ్యూనికేషన్ మాట్లాడుకున్నాం, ఇద్దరం చూసుకున్నాం, మాట్లాడుకున్నాం. సో పైనుంచి చూస్తుంటే ఇంత హైట్లో ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. సో సింగిల్గా వెళ్ళొచ్చిన దానికి ఇద్దరు కపుల్గా కలిసి రావడానికి ఎట్లా ఉంది? అంత అనిపించలేదు. ఫస్ట్ టైం అంటే కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. ఫస్ట్ టైం బాగా అనిపించింది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం కదా. అంటే స్కై సైకిల్ మీద వెళ్ళినట్లయితే అలా అంటే ఇద్దరు కాంబినేషన్గా జిప్ లైన్లో కూడా అలా వెళ్తున్నటువంటిది చూస్తున్నాం. సో కొత్తగా ఇక్కడ పెట్టేసరికి మొత్తం అనేక మంది పర్యాటకులు అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం అయితే జిప్ లైన్ కానీ లేదా స్కై సైకిల్ కానీ ఆ రెండిట్లో ఒకదాన్ని ట్రై చేయడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. సో చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక తెలియని ఎంజాయ్మెంట్ అయితే చూస్తున్నామని ఇది వెళ్ళి అది స్కై సైక్లింగ్ కానీ లేదా జిప్ లైన్ కానీ రెండింటినీ చూసినటువంటి వాళ్ళు ట్రై చేసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని అభివృద్ధి చేయటం మీదే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం అవసరమైనవన్నీ ఏర్పాటు చేస్తోంది. ఇదే క్రమంలో కైలాసగిరిపై ఏర్పాటు చేసిన ఈ రోప్ సైక్లింగ్ జిప్ లైనర్ టూరిస్టులకు కొత్త థ్రిల్ ని ఇస్తున్నాయి. వైజాగ్తో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని మరిన్ని ప్రాంతాలను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.